నీళ్ళ వ్యాపారాలు ఉంటుండే, ట్యాంకర్లు ఉంటుండే, బిందెలు పట్టుకొని మోసుడు ఉంటుండే. ఎన్ని బాధలు అనుభవించడం. 58 ఏళ్లలో వలస పోవడం, పట్నం పోవడం, ఆటో నడుపుకోవడం, మన వ్యవసాయాలు మూలకు పెట్టడం, అనేక రకాలుగా బాధలు పడ్డాం. ఆనాడు ఎవరు లేకపోయినా, ఎవరు ధైర్యం చేయకపోయినా ఖచ్చితంగా ఈ తెలంగాణ విముక్తి కావాలి, ఇది సొంత రాష్ట్రం కావాలి, బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కని, నాతో పాటు జగదీష్ రెడ్డి లాంటి 10 మంది పిటికడ మంది మిత్రులతోని ఆనాడు ఎవడు లేకపోయినా మిమ్మల్ని నమ్ముకొని నేను ఉద్యమం ప్రారంభించిన. 15 సంవత్సరాలు నిరాఘాటంగా కొట్లాడి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి నిమ్స్ దవాఖానలో నేను చచ్చిపోతానో బతనో అనే టైం దాకా కొట్లాడితే అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ విజృంభిస్తే, మీరందరూ పులిలా కొట్లాడితే, నేను చస్తనో బతనో ఆందోళన మీరు ఆందోళన చేస్తే ఆనాడు తల వంచి తెలంగాణ ఇచ్చింది. తర్వాత మనకు అధికారం వచ్చింది. 10 సంవత్సరాలు నడిపినాం. కులము, మతము, జాతి వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను నా ప్రజలను, నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను ఒక తల్లికోడిలాగా పిల్లలను కాపాడుకున్నట్టు ఈ వర్గం ఆ వర్గం లేకుండా అందరినీ కూడా ఆదర చేసుకున్నాం. ప్రతి వాళ్ళని కాపాడినాం. రైతుల విషయానికి వద్దాం. ముందు రైతులకు సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇచ్చి బ్రహ్మాండంగా రైతు బంధు కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఒక సంవత్సరం లోపలనే మంచిగా చేసి, చెడిపోయిన కరెంటును మంచిగా చేసి 24 గంటలు కన్ను రెప్పపాటు కూడా పోకుండా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం, నీళ్ళు ఇచ్చుకున్నాం. మన భువనగిరిలో అయితే బస్వాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. నీళ్ళు రాబోతే ఇప్పుడు నీళ్ళు వస్తాయి మీ అందరికీ. ఆలేరుకు భువనగిరికి ప్రాజెక్టు కట్టుకున్నాం. వడ్లు బ్రహ్మాండంగా ఎంఎస్పీకి కనీస మద్దతు ధర ఇచ్చి ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం. ఆ కొన్న వడ్ల పైసలు కూడా రైతులకు నేరుగా బ్యాంకులో వేసినాం. ఇలా కాంగ్రెస్ ఏం చేసింది? అడ్డగోలు హామీలు ఇచ్చింది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కేసీఆర్ 10,000 ఇస్తాడు కదా, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు కదా, మేము 2,00,000 మాఫీ చేస్తాం చెప్పిండ్రా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? ఇది ప్రజల మాట, నేను చెప్తలేను. రాలేదు కదా? ఉంటుందో ఊడగొడతారో అది కూడా తెలుస్తలేదు. 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం. నీ అబ్బా జాగిరి పోతుందా? నీ ముల్లేమైనా పోతుందా? రైతులకు ఏమైనా బెంచ్ కార్లు ఉన్నాయా? రైతుల దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులున్నాయా? 5 ఎకరాలకు ఎత్తామంటే 6వ ఎకరం నోటి ఎటు పోవాలి? 7 ఎకరాల నోటి ఎటు పోవాలి? ఒక దెబ్బ అది పెట్టిండ్రు. తర్వాత ప్రాజెక్టుల నీళ్ళు ఇచ్చే కాడ నీళ్లు సరిగా ఇయ్యలే, అట్లా పంటలు ఎండబెట్టిండ్రు. మంచిగా నడిచిన కరెంటు నాశనం చేసి రోజు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో మళ్ళా ఆ పరిస్థితి తెచ్చి మొత్తం పొలాలు ఎండబెట్టినారు. మాయమైపోయిన బోరు బండ్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి. క్రేన్లు పెట్టి పూడికలు బాయిలు తీసేటువంటి క్రేన్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి. ఇది సమంజసమేనా? అటు రైతు బంధు ఇయ్యలే, రైతు బీమా కూడా ఉంటుందో ఊడగొడతారో తెలియదు, కరెంటు సరిగ్గా ఇయ్యలే. చివరి కష్టపడి 4 వేసినోడు 2 ఎకరాలు పండితే, 5 వేసినోడికి ఎకరం పండితే, 2 వేసినోడికి 1 ఎకరం పోయి ఇంకొక ఎకరం పండితే ఇలా కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దానికి కొనే దిక్కు లేదు. తడిసిపోయే కాడ తడిసిపోతా ఉన్నాయి. ధర సరిగ్గా ఇస్తలేరు. మిల్లర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు దొబ్బి మిల్లర్ల దగ్గర చేసినారు కాబట్టి వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు. ఈ విధంగా కొనుగోలు కూడా గోల్మాల్ చేసినారు. ఇది ఎంతవరకు సమంజసం? 4 నెలల కింద 5 నెలల కింద మంచిగా నడిమించబండి కరెంటు పెట్టుకొని తెల్లారిపోయి పొలం చూసుకున్న రైతులు మళ్ళా పాములు తేలు గురువంగా రాత్రి పూట పోయి మోటార్ పెట్టే దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 9 ఏళ్ళు ఇచ్చిండు కదా కేసీఆర్, 9 సంవత్సరాలు ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కేసినట్టే కరెంటు మాయమవుతుందా? ఈ మాత్రం శాతనైతే లేదా వీళ్ళకు? 9 ఏళ్ళు నడవనే నడిచే తొవ్వ పడనే పడే, పడ్డ తొవ్వలో నడవతలేదా?
మరి వీళ్ళని ఏమనాలి? దద్దమ్మలు అనకపోతే ఏమనాలి? తెలంగాణలో 2014 ముందు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, వలసలు పోయేవాళ్ళు. మొత్తం బంద్ అయ్యేటట్టు చేసిన భగవంతుని దయ వల్ల ఆత్మహత్యలు బంద్ అయినాయి. సంతోషపడ్డం, మంచిగా అయింది తెలంగాణ అని చెప్పి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి రాత్రిపూట కరెంటు పెట్టబోయి చచ్చిపోయిన వాళ్ళు, పొలం ఎండిపోతే గుండాకి చచ్చిపోయిన వాళ్ళు 225 మంది చచ్చిపోయినారు. 225 మంది చచ్చిపోతే పోయినరా ముఖ్యమంత్రి గారు, నువ్వు పోయి చూడు, వాళ్ళని పరామర్శించు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమంటే మనం ఉన్నప్పుడేమో దర్జాగా రైతు బీమా పెట్టినాం. ఎవరైనా రైతు చచ్చిపోతే వారం లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు వచ్చినాయి. మీరు పోయినరా వాళ్ళని సంజాయించారంటే ముఖ్యమంత్రి ఓడు, మంత్రులు ఓరు, ఎమ్మెల్యేలు ఓరు. అంటే రైతులంటే మీకు అంత కనబడతలేరా? అంత అగ్గువైపోయినరా? అంత అధ్వానం అయిపోయినరా రైతులు? పోలే. ముఖ్యమంత్రి ఏమంటాడు, నువ్వు ఈ 48 గంటలలో పంపి నిజమైతే వాళ్ళని ఆదుకుంటాన్నాడు. నేను 4 గంటలనే పంపించిన, ఫోటోలతో సహా, ఫోన్ నంబర్లతో సహా. ఎవ్వరు పోలే, ముఖ్యమంత్రి పోలే, మంత్రి పోలే, ఎమ్మెల్యే పోలే, ఎవరు కూడా పరామర్శ చేయలే. ఏం బాధ ఈ రైతులకి? ఇది ఎందుకు రావాలన్న రైతులకు? నేను మంచిగా చేసుకున్న తెలంగాణ, పంటలు మంచిగా పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి? ఇప్పుడు నా కళ్ళ ముందట ఎండిపోతే నేను యుద్ధం చేయన్నా ఏం చేయాలా? అందరం కలిసి చేద్దామా? పేద విద్యార్థులు, పేద పిల్లలు చదువుకోవాలని బ్రహ్మాండంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే అది కాంగ్రెస్ చేసిందని మేము ఆపలే, దాన్ని కంటిన్యూ చేసినాం. అందరి పిల్లలకి ఇచ్చినాం, అన్ని కులాలకు ఇచ్చినాం. ఇంకా మీది నుంచి 1100 గురుకులాలు పెట్టినాం. బ్రహ్మాండంగా అక్కడ పిల్లలు చదువుకొని కలెక్టర్లు అవుతా ఉన్నారు, ఇంజనీర్లు అవుతా ఉన్నారు, డాక్టర్లు అవుతా ఉన్నారు. ఆ గురుకుల పాఠశాలలు బాగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఏం జరుగుతుంది? ఒక్క ప్రైవేట్ కాలేజీకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలే. 5 నెలల కాలేజీలలో జీతాలు ఇస్తలేరు. ఇక పిల్లలకు చదువు ఎట్లా చెప్తారు? పరీక్షలు ఎట్లయితాయి? ఆగమాగం చేసింది. గురుకులాలు పెడితే గురుకులాలలో పిల్లలకు విషాహారం పెడుతున్నారు, కల్తీ అన్నం పెడుతున్నారు. 135 మంది విద్యార్థులు పోయి దవాఖానలలో పడ్డారు, 4 పిల్లలు చచ్చిపోయినరు. ఇదే భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది, మీరందరూ కూడా చూసిండ్రు. ఇదేనా జరగాల్సిన పద్ధతి? ప్రభుత్వం ఏం చేస్తుంది? చేనేత కార్మికులు మేము థ్రిఫ్ట్ సిస్టమ్ పెట్టినాం, సగం ధరకే రంగుల రసాయనాలు ఇచ్చినాం, వాళ్ళ బతుకులు కాపాడినాం. మరి ఏమైంది? ఇవాళ అది కూడా బంద్ పెట్టారు, దాన్ని కూడా బంద్ చేస్తాం. అన్ని బందే. ఇంకేమంటారు? నిరుద్యోగులకు 4000 రూపాయలు గుర్తిస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఎవరికన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించండ్రా? మెగా డిఎస్సి ప్రకటించండ్రా? అంతా బోగసే. ఇవన్నీ ఓను. వరికి ఏమి ఇస్తామన్నారు? కేసీఆర్ ఇచ్చిన ధర కాదు, 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇవనికన్నా ఇస్తాన్రా? కానీ ఏం చెప్తాను? వీడికి వచ్చిదే భువనగిరికి వచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు వచ్చేట అప్పగిస్తారట. ఇతరా నమ్మేటట్టు ఉన్నదా?